అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇందులోకి ఆయిల్, దీంట్లోకి మసాలా వేసుకున్నాం. చిన్న బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగం, త్రీ లవంగం, ఒక ధనియాలు, దాల్చిన చెక్క ఒక ముక్క, సాహి జీరా ఇవన్నీ వేసాక ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ ఇలా వేగనిచ్చాలి. ఆనియన్స్ వేగలోపు ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. పసుపు వేసి చికెన్కి కడిగి పెట్టింది. ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది. వేసాను. వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2-3 minutes వేగాక చికెన్ వేసుకుందాం. చికెన్ వేగేటప్పుడు గోంగూర క్లీన్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇలా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకున్నాను. వేసుకొని ఇది 1/2 kg చికెన్. కలిపి కాసేపు వదిలేద్దాం, అదే ఉడుకుతుంది. ఇంకా ఒక 10 minutes కూర కలుపుతున్నాము. మూత పెడతాం. మూత పెట్టి ఫ్లేమ్ కొంచెం మీడియంలోకి పెడతాం. ఒక 5 minutes. వాటర్ ఊరుతోంది చికెన్ నుండి.
ఇది ఇప్పుడు కలుపుతాను, కలిపి చూపిస్తాను, ఎందుకంటే నా కెమెరా స్టాండ్ విరిగిపోయింది. ఓకే, కలిపాక నేనైతే చికెన్ ఉడికిందో లేదో ఇలా పీసెస్ నొక్కి చూస్తా. ఈజీగా కట్ అయితే ఉడికినట్టు, లేకపోతే ఉడకనట్టు. ఉడికింది అనిపిస్తుంది, బట్ డౌట్ఫుల్గా ఉంది. మీరు ఎలా చెక్ చేస్తారు చికెన్ ఉడికిందో లేదా అని? ఇంకో 5 minutes ఉంచుతా. ఇంకా పెట్టి ఇప్పుడు ఇది ఉడికిందన్న నమ్మకం కుదిరింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అవన్నీ వేసుకుందాం. కారం వేసా 2.5 స్పూన్లు. ఇప్పుడు హిమాలయ పింక్ సాల్ట్ 1 స్పూను, 2 స్పూను, 2.5 స్పూను. తక్కువ అయితే తినేటప్పుడు వేసుకోవచ్చు, ఎక్కువ అయితే బాగోదు. దీంట్లో పసుపు చాలు. నెక్స్ట్ ధనియాల పొడి దొరికింది, ఒక నిమిషం. ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం ఎందుకు వేయాలని. నెక్స్ట్ చికెన్ మసాలా ఉప్పు వేసిన స్పూన్లో స్పూన్ కొంచెం తక్కువ వేసాం, మసాలా కదా ఎక్కువ వద్దు. నెక్స్ట్ ఇంతే కదా, ఇంకేమైనా ఉంటాయా? నాకు గుర్తున్నంత వరకు ఇంతే చాలు. నేను కలుపుతా. కారం వేసి కలిపాక కలర్ సూపర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో గోంగూర వేయాలి, బట్ వేసే ముందు ఒకసారి వాటర్ వేయాలి వద్దా మమ్మీని అడిగేసి వస్తాను. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గోంగూర వేయగలను. ఇది మా మమ్మీ తెంపించింది గోంగూర, కడిగినాను నీట్గా. గోంగూర వేసి కలిపి కాసేపు గోంగూర మెత్తబడ్డాక అప్పుడు వాటర్ వేసుకోవాలంట. సో ఇప్పుడు నేను ఇది గోంగూర వేసాను కదా, నీట్గా కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచుతాను. సో ఓకే, గోంగూర అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం చికెన్ హాఫ్ మునిగే వరకు వాటర్ పోసుకుందాం. దీనిలో వాటర్ వేసి గార్నిష్, కొత్తిమీర. ఇది మసాలాక సూపర్ ఉంటుంది టేస్ట్, కొత్తిమీర ఫ్లేవర్తో. నెక్స్ట్ టైం పాలకూర చికెన్ చేద్దాం, ఏమంటారు జల్లారా? ఓకే, ఇది మళ్ళీ దీనికి కలపబుద్ధి కావట్లేదు, సో ఇలాగే మూత పెడతాం. చికెన్ రెడీ. ఆయిల్ వేలింది చూసారా? అంతా నాకు ఇంత గ్రేవీ అక్కర్లేదు, సో ఇంకొక 5-10 minutes ఉడికిస్తా. అప్పుడు ఈ వాటర్ అంతా గుంజుకుంటుంది, అప్పుడు ఇంకా తినేయచ్చు. అంతే. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.